ఒక మంచి అనుభూతి. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్కి తావు లేదు. అందరూ కూడా సైకిళ్ళు వాడాలి. సైకిల్ మీకు అందరికీ శ్రీరామ రక్ష ఆడబిడ్డలు కూడా సైకిల్ నేర్చుకోండి. ఎక్కడన్నా పనికి పోవాలంటే దర్జాగా సైకిల్ ఎక్కి, దూరం అయితే కరెంట్ ఆన్ చేయండి, బటన్ ఆన్ చేయండి, లేకపోతే సైకిల్ ఒక అర్ధగంట దొక్కండి. ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యమే కాదు, జోబీ ఖాళీ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇంకొక పక్కన ముందుకు పోవాలి. అవసరమైతే మీ పంప్ సెట్కి కూడా సోలార్ పెట్టేయండి. నేను ఉచితంగా పెట్టిస్తా. అక్కడి నుంచి మీరు పంప్ సెట్తో వాడుకోండి. మిగిలిన కరెంటుతో మీరు ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకోండి. అవసరమైతే మీ స్కూటర్ పెట్టుకోండి, ఇంటికి వాడుకోండి. ఇంకో పక్క అవసరమైతే దర్జాగా ఒక కారు కూడా కొనుక్కోండి. డబ్బుల ఆదాయం ఎక్కువ వస్తే ఆ కారుకు కూడా కరెంటు కారు, పుష్పక విమానం మారిగా ₹1 ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇది మీరు చేయగలిగితే వాతావరణం పరిరక్షించబడుతుంది. మన నియోజకవర్గంలో 50% ఈరోజు గ్రీన్ కవర్ ఉంది. మనం అంతా కూడా పండ్ల తోటలు వేస్తున్నాం. కంగుంది ఫారెస్ట్ కానీ ఈ ఫారెస్ట్ అంతా చాలా బాగుంది. దీన్ని ఇంకా పెంచుతాం. తిరుమల 89.9% గ్రీన్ కవర్ ఉంటుంది. కుప్పాన్ని 70 నుంచి 80 మధ్యలోకి తీసుకుపోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ రెండు ఉంటే ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. దీనివల్ల చాలామంది బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను కుప్పాన్ని ఒకటే ఆలోచిస్తున్నా, ఒక సుందరమైన ప్రదేశం ఈ కుప్పం, శాంతివంతమైన ప్రదేశం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం. ఈ కుప్పాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తా. చాలా చెరువులు ఉన్నాయి, నీళ్లున్నాయి. హంద్రి నీవా తీసుకొచ్చాం, పాలారుకు లింక్ చేశాం, చెక్ డ్యాములు కడుతున్నాం. ఈ పాలారు రివర్ పక్కన రిసార్ట్స్ కడితే అదిరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పండ్ల తోటలకు కూడా మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు అవి కూడా యూరియా వేయొద్దండి. యూరియా వేయకుండా ప్రకృతి సేద్యమే చేద్దాం. జీవామృతాన్ని నమ్ముకుందాం. జీవామృతం అంతా కూడా మన ఆవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 5,20,000 లీటర్లు పాలు వస్తున్నాయి. ఇంటింటికి 3-4 ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల యొక్క ఇది కానీ పంచం కానీ మన మూత్రం కానీ లేకపోతే పేడ కానీ మన జీవామృతం అవన్నీ తయారు చేస్తే అన్నిటికీ అది సరిపోతుంది. ఎరువుకు సరిపోతుంది, క్రిమి సంహారక మందుకు సరిపోతుంది, లాభసాటైనటువంటి ధర వస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా మారిపోతూ ఉంది. ఎవరు కూడా యూరియా వేసిన పంటలు తినడం లేదు. అదే మరి క్రిమి సంహారక మందులు కొడితే దాన్ని దగ్గర చేర్చడం లేదు. టెస్ట్లో కూడా తేలిపోతుంది. మొన్నే నేను గుంటూరు నుంచి 4 కంటైనర్లు మిరప చైనాకు పంపిస్తే తిరుగు తపాల్లో వచ్చాయి. ఈజీగా టెస్ట్ చేస్తున్నారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలను ఇంకొక స్థాయికి తీసుకుపోతాం. ఆ స్థాయి మీరు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెట్టి ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత, అది కూడా నా ఆడబిడ్డలతో ప్రారంభించే బాధ్యత శ్రీకారం చుట్టాను. మొన్నే 1,50,000 మందిని ప్రమోట్ చేశాం.
ఈ సంవత్సరం 5 లక్షల మందిని ప్రమోట్ చేస్తున్నాం. స్వయం బ్రాండ్ పెట్టాం. మీ అందరికీ ఒకే బ్రాండ్ ఉండాలి, అది కూడా గ్లోబల్ బ్రాండ్ కావాలి. నా ఆడబిడ్డ ఫోటోతో అదే ఎంబ్లం, అదే లోగో, ఆ లోగోతోనే ఈరోజు స్వయం బ్రాండ్ తీసుకొచ్చి మీ ఊరిలో కంగుందులో తయారు చేసే ప్రోడక్ట్ని ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే విధంగా విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయినప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు. మీ ఇంట్లో మీ అమ్మాయిని ఇవ్వాలంటే 5-6 తరాలు చూస్తారు. చూస్తారా? జాతకాలు చూస్తారా లేదా? చేస్తారా లేదా? చెప్పండి. చేస్తున్నారా? అమ్మాయిని తెచ్చుకోవాలన్నా అమ్మాయిని ఇవ్వాలన్నా రెండు కూడా 5-6 తరాలు చూస్తారు. రహస్యంగా అందరిని అడుగుతారు. ఓకవులు పెట్టి అన్నీ చూసి అన్నీ నచ్చితేనే, జాతకాలు వచ్చిన వాస్తవాలు చూసి నచ్చితేనే మీరు పెళ్ళిళ్ళు చేస్తారు. రాజకీయాల్లో మాత్రం మీరు అది చూడరు. ఎవరికంటే వాళ్ళకు ఓట్లేస్తారు. రౌడీలకు ఓట్లేస్తారు, నేరస్తులకు ఓటేస్తారు. కడాన బాబాయిని చంపి ఆ చెల్లెల్ని కూడా వేధించే వ్యక్తులు కూడా మీరు ఆలోచించరు. ఈరోజు నాకు కూడా ఒక సవాలు. నేను రాజకీయ నాయకులతో పోరాడాను. అదే మరిగా నేను నక్సలైట్తో పోరాడాను. ముఠాలు పెట్టి ముఠా నాయకులతో పోరాడాను. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులతో పోరాడాను. టౌన్స్లో ఉండే రౌడీలతో పోరాడాను. నా కోసరం కాదు, రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత ఉండాలి, రాష్ట్రంలో మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి అని నేను పోరాడాను. ఇప్పుడు నేను పోరాడేది కరుడు గట్టిన నేరస్తుడు పార్టీ పేరు పెట్టుకొని, గొడ్డల పార్టీ పెట్టుకొని అందరినీ కూడా మీరు ఒకసారి చూస్తే ఏ ఊర్లో అయినా చూడండి, ఆ ఊరిలో ఎవరైతే గంజాయి ఉంటాడో, గంజాయి బ్యాచ్ ఉంటుందో వాళ్ళు పిలిపించుకుంటారు. ఆ ఊరిలో ఎవరైతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాంటివి ఎక్కువ మాట్లాడితే రాజకీయ పార్టీ పైన వేధింపులు అంటారు. ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేదో కావాలని చెప్పడం లేదు. నేను రాజకీయం చేస్తా, నేరాలు చేయడం నాకు చేత కాదు. నేరాలు చేసే వ్యక్తుల్ని సహించడం అంతకంటే నాకు చేత కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి జరగడం చాలా అవసరం. టెక్నాలజీ వచ్చింది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సింది